లోకంలో కోరిక అనే దానికోసం భగవంతుణ్ణి కూడా, సర్వాంతర్యామైన పరమాత్ముడికి కూడా నేను ఒక రూపాన్ని ఇచ్చి ఆవిష్కరించుకొని ఆ కోరిక కోసం నేను అనుబంధమవుతాను, నేను ఆయన్ని ఆరాధిస్తాను, పూజిస్తాను. కానీ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఆ భావన తప్పంటారా? తప్పనండి నేను. కోరిక తప్పు కాదుగా, కోరిక పుట్టింది. ఆ కోరిక నెరవేర్చుకోవడం కోసం నా ప్రయత్నంతో పాటు పరమాత్మ అనుగ్రహాన్ని కోరుకుంటున్నాను. అది తప్పు కాదు, అది సామాన్యమైనటువంటి లౌకిక విధానం. లోకంలో సహజంగా లోకాయుక్తమైనటువంటి, ఆమోదయోగ్యమైనటువంటి ప్రక్రియ అది. ఎందుకంటే నాకు ఒక కోరిక కలిగింది, ఆ కోరికకు నేను ప్రయత్నం చేస్తాను, కానీ ఆ ఫలితాన్ని ఇచ్చేవాడు పరమాత్ముడే అని నమ్మాను. కాబట్టి కర్మణి ఏవతే అధికారః మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూహు మాతే సంగోస్త్వ కర్మణి అని పరమాత్మ నాకు బోధించాడు. కాబట్టి నా కోరిక నెరవేర్చుకోవాలంటే నా ప్రయత్నంతో పాటు ఆ ప్రయత్నానికి అందే ఫలితాన్ని పరమాత్మ ఒక్కడే ఇస్తున్నాడు. కాబట్టి ఫలితం పరమాత్ముడిది, ప్రయత్నం జీవాత్మది అని గుర్తించాను. కాబట్టి జీవుడు దేవుడు అనే భేదాన్ని కర్మ, కోరిక అనేది పెంచుతూ పోతూ ఉంటుంది. నాలో కోరిక పుట్టినప్పుడు నేను ఒక కర్మ చేయాలి. ఆ కర్మ చేసేటప్పుడు నాకు తెలుస్తుంది, నా లిమిటేషన్స్ తెలుసు, నాలో ఉన్నటువంటి లిమిటేషన్స్ తెలుసు, నాలో ఉండే పరిధులు తెలుసు. నేను చేస్తాను. ఇప్పుడు ఒక పరీక్ష రాయడానికి పిల్లాడు ప్రిపేర్ అయినప్పుడు బాగా ప్రిపేర్ అవుతాడు. కానీ పరీక్షా పేపరు అన్నిటినీ తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టి, కాగితం అంటే అట్ట పెన్ను దేవుడి దగ్గర పెట్టి ప్రార్థన చేసి, పరమాత్మ నేను బాగా చదువుకున్నాను. ఇప్పుడు సపోజ్ ఏం చదవలేదు, రాత్రి సెకండ్ షోకి వెళ్ళి నిద్రపోయి ఉదయం 8:30కు లేచి అప్పటికప్పుడు పళ్ళు తోముకొని బట్టలు వేసుకుని అట్టా పెన్ను దేవుడి దగ్గర పెట్టి, అయిపోయిందా పరీక్షకి వెళ్తున్నాను, నీ ఇష్టం, నేను నమ్మాను, ఏం చేస్తావు, పాల ముంచినా నీట ముంచినా అంతా నీదే, ఫెయిల్ అయ్యాననుకో అంతే, ఫినిష్, ఇంక నిన్ను మార్చేస్తాను, తప్పదు నాకు, పాస్ చేసే దేవుడి దగ్గరికి వెళ్తా అన్నాడు అనుకోండి, వీడిని చావుగొట్టి వీడిని తొక్కి అవతల పారేయాలి, వీడిని యూజ్లెస్ ఫెలో. కాబట్టి నా ప్రయత్నం, నేను బాగా చదువుకొని నేను శ్రద్ధగా కమిట్మెంట్ తోటి నా ప్రయత్నాన్ని నేను పూర్తిగా వంచన లేకుండా యథాశక్తి నా ప్రయత్నాన్ని చేసి పరమాత్మ దగ్గర ఆ అట్ట పరీక్ష రాసుకునే అట్ట పెన్ను పెట్టి, పరమాత్మ నా ప్రయత్నం నేను చేయగలిగాను, కానీ ఫలితం నీది, నీ అనుగ్రహం కావాలి అనడం పురుష లక్షణం అంటారా? చెప్పండి, ఇది లక్షణం. అది కాదు, నా ప్రయత్నం మానేసి దేవుడి మీద పడేయడం కాదు. అక్కడ డాక్టర్ కూడా ఒక పేషెంట్ వస్తే అన్నీ చేసిన తర్వాత, అమ్మ నేను చేయవలసిందంతా పూర్తిగా చేశాను, భగవంతుని ప్రార్థించండి, పరమాత్ముని ప్రార్థించండి అన్నాడంటే అది ప్రయత్నం. అంతేగాని మనం ఒక డాక్టర్ గారు చాలా గొప్ప భక్తుడండి, ఆయన మంచి భక్తుడు, పేషెంట్ చావు బతుకుల్లో ఉన్నాను అనుకోండి, హాస్పిటల్కి తీసుకెళ్ళామనుకోండి, అమ్మ కంగారు పడకండి, మంచి పూజ చేయిస్తాం, వీడికి పూజ ఏమిటండి బాబు, ముందు వీడికి ఏమిటో పరిస్థితి చూడండి, వీడు చావు బతుకుల్లో ఉన్నాడు, లేదమ్మా నాకు ఆ దేవుడు అంటే నమ్మకం, ప్రార్థన చేస్తామంటే పక్క వాళ్ళని చూసి ఏంటండి ఏంటి ఇలా మాట్లాడుతున్నారని అనుకుంటారు. అదే డాక్టర్ యొక్క లక్షణం ఏమిటి, వైద్యుడి యొక్క కర్తవ్యం ఏంటి? పేషెంట్ వచ్చి నా దగ్గర ఏడుస్తుంటే నేను పూజ చేస్తాను, ప్రార్థన చేస్తాను కాదు, ముందు అతన్ని పరీక్షించి ఏ చికిత్స అవసరమో ఆ చికిత్సను అందించి ఆ తర్వాత అతని కర్తవ్యం పూర్తయిన తర్వాత, అమ్మా నా ప్రయత్నం చేశాను, పరమాత్ముడి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది, ప్రార్థన చేయండి, పూజ చేయండి, పలానా గుడికి వెళ్ళండి, ముక్కుకోండి, నమస్కారం చేయండి అనడం తప్పు కాదు. అలాగని ఇక్కడ బాగా ఆలోచన చేయండి, ఒక కోరిక నాలో పుడితే ఆ కోరికని నెరవేర్చుకునేదానికి నేను నా శరీరాన్ని వాడుకుంటా, అవునా కాదా? దీనన్నిటిని ఉపయోగించుకుంటాను, సాధన చేస్తాను, దానికోసం ప్రయత్నం చేస్తాను. కానీ నా ప్రయత్నం ఏదైతే ఉందో, నా ప్రయత్నంతో పాటు నా యొక్క కోరికకు ఫలితాన్నిచ్చే పరమాత్ముని కూడా నేను సాకారం చేసుకుంటాను. అతనికి ఒక దేహం ఇస్తా, నా కోరిక తీర్చుకునేదానికి నాకు దేహం ఎలా ముఖ్యమో, నా కోరికను నెరవేర్చుకునే కర్మకు ఫలితాన్నిచ్చే పరమాత్మకు కూడా ఒక దేహం ఇస్తున్నా. ఆ దేహం ఇచ్చి ఆ పదార్థంతో నేను రిలేట్ అవుతున్నా, భగవంతుడా ఈ కర్మ నేను చేస్తున్నాను, నీ అనుగ్రహం కావాలి, ఈ పని నేను మొదలు పెడుతున్నాను, ఇదిగో వ్యాపారం మొదలు పెడుతున్నాను, నేను మనస్సు పెట్టి నా యొక్క కర్తవ్యం నేను చేస్తాను, నీ అనుగ్రహంతో ఇది సఫలీకృతం కావాలి. ఈ రిలేషన్ అనేది తప్పు కానే కాదు, ఇది ఎవ్వరు చెప్పినా నేను ఒప్పుకోను. కానీ నా ప్రశ్న ఏంటనంటే,
సర్వాంతర్యామి అయిన పరమాత్ముణ్ణి నీ కోరిక కోసం ఒక దేహమిచ్చి కూర్చోబెట్టావు కదా, ఆ పరమాత్ముడి యొక్క రూపాన్ని కోరిక కోసం నువ్వు వినియోగించుకో. ఎన్ని కోరికలు కోరుకుంటావు ఈ లోకంలో, కోరుకో. ఒకరోజు ఆగాలి కదా నువ్వు, ఒకరోజు నీకు విరక్తి వస్తుంది కదా. ఏం చేసినా ఈ లోకంలో ఇదేది కాదు. అందుకనే ఉపనిషత్ అంటుంది, పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్ నాస్తి అకృత కృతేన తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్టం సమిత్పాణి సన్. ఉపనిషత్ అంటుందండి. నువ్వు కోరుకోవయ్యా, ఎన్నిటిని కోరుకుంటావు కోరుకో. అరే, ఒక బాల్యంలో బొమ్మల్ని ఆట వస్తువుల్ని కోరుకుని వాటితో ఆడుకొని ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు 13 ఏళ్ళు రాగానే నాకు ఆ వస్తువుల మీద విరక్తత కలిగింది, పక్కన పెట్టాను. నేను ఎదిగాను. యవ్వనంలో ఇప్పుడు వేరేది. యవ్వనంలో కోరుకున్నది పెళ్ళై కొద్దిగా స్థిరపడిన తర్వాత అది పోతుంది. పెళ్ళై స్థిరపడి ఒక మధ్య వయస్సులో ఏవేవైతే అనుకుంటానో అక్కడి నుంచి ఆ స్థాయి ఎదిగి ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు రాగానే అవన్నీ పడిపోతాయి. ఈ 70 ఏళ్ళు దాటి 80 90కి వెళ్ళేటప్పుడు బాగా ఆలోచన చేయండి. 80 90కి వెళ్ళేటప్పుడు ఇంకా మారిపోతుంది. అంటే నా జీవితంలో ఏ కోరిక స్థిరం కాదు. తీర్చుకున్న కోరిక నాకు విలువ లేకుండా పోతుంది, తీరని కోరిక నాకు విలువ లేకుండా పోతుంది. కానీ విలువలేని ఆ కోరిక కోసం నేను పరమాత్ముడి దగ్గర చతికిలా పడి వాడి మీద పడి వాణ్ణి పీకడం కంటే పరమాత్ముని ఆ సాకారాన్ని పక్కన ఎదురుగుండా పెట్టుకుని, పరమాత్మ నిన్ను సాధించాలని ఇక్కడ నిన్ను ఆరాధిస్తున్నా, నీ కోసమని నిన్ను ఆరాధిస్తున్నా, నా కోసం కాదు. నిన్ను పొందాలని నిన్ను ఆరాధిస్తున్నా, నిన్ను చేరుకోవాలని నేను నిన్ను ఆరాధిస్తున్నా అనే ఒక భావన, అంటే పరమాత్మ భావన కోసం పరమాత్ముడి యొక్క ఆలోచనని సాకారం చేసుకుంటే గుర్తుపెట్టుకోండి, అక్కడ కూడా పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది. ఆ అనుగ్రహంతో మెల్లగా ఈ వ్యక్తిలో ఒక సాధకుడు పుడుతున్నాడు. అక్కడ ఈ వ్యక్తిలో ఒక సాధకుడు పుడుతున్నాడు. ఈ పుట్టిన సాధకుడు, ఈ మేల్కొన్న సాధకుడు గుర్తుపెట్టుకోండి, క్రమేపీ పరమాత్ముణ్ణి రూపంతో కాకుండా స్వరూపంతో గుర్తించడానికి అర్హతను పొందుతున్నాడు. వాడు క్రమేపీ ఈ వ్యక్తిలో పరమాత్ముని ఒక రూపంతో కాకుండా స్వరూపంతో, తానై ప్రకాశించే ఆ స్వరూపంతో ఆ పరమాత్ముని పొందే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే భగవద్గీత 18వ అధ్యాయంలో కృష్ణుడు అంటాడు, హే భగవంతుడు ఎక్కడున్నాడని వెతుకుతున్నావు కదా, ఈశ్వరః సర్వభూతానాం హృదేశేర్జున తిష్టతి భ్రమయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః నచ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థః మమాత్మా భూతభావనః. ఎక్కడున్నాడు పరమాత్మ అని అడుగుతున్నావే, గుర్తుపెట్టుకో. అందుకనే పోతన భాగవతంలో నాకు ప్రహ్లాదుడిది కూడా నాకు బాగా నచ్చిన అంశం ఏంటనంటే, ఇందుగలడు అందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు నీవెందెందు వెదకి చూచినన్ అందందే గలడు.